హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో వచ్చేసి టీ ప్రిపరేషన్ అనమాట. ఇది ఎవ్రీడే జరిగేది నాకు మా ఇంట్లో. సో ముందుగా చిన్న బౌల్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ అనేది నా ఒక్కదానికే పెట్టుకున్నాను కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం టీ పౌడర్ యాడ్ చేసుకుంటాను అండ్ అలాగే షుగర్ కూడా వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే. సో ఇది పర్టికులర్గా టీ వీడియో చేయడానికి రీజన్ ఉంది. నాకు టీ అనేది ఎంత పిచ్చి అంటే, సో నా డే స్టార్ట్ అవ్వాలి అంటే అది టీతోనే స్టార్ట్ అవ్వాలి. ఆ రోజు టీ తాగలేదు అంటే ఆ డే అంతా కూడా నాకు ఒక ఇన్కంప్లీట్గానే ఉంటుంది. సో టీ అలవాటు బాగా ఉంది నాకైతే. సో షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను కదా. టీ పౌడర్, షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లంని నేను కట్ చేసుకుని కచ్చపచ్చగా దంచుకొని కూడా వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం టీ అయితే. సో అలా వేసుకున్నాను. ఇదంతా కొంచెం బాయిల్ అవుతూ ఉండాలి. సో మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం సేపు మరగనించి ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం స్ట్రాంగ్ టీయే తాగుతాను. ఈ టీ అలవాటు అనేది మా అమ్మమ్మ నుంచి ఉందండి. మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు వచ్చింది. అమ్మ డాడీకి కూడా టీ అలవాటు బాగా. వాళ్ళిద్దరి నుంచి నాకు అలవాటు అయింది. సో నేను కూడా టీ బాగా తాగుతాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్కి అలవాటు లేదంట. ఆఫ్టర్ మ్యారేజ్ నేను కూడా ఆయనకి కూడా అలవాటు చేశాను. ఇప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్ నేను కూడా ఎవ్రీడే లేవడం టీ తాగాల్సిందే. ముందు లేచిన వెంటనే టీ పెట్టుకొని తాగితే ఆ డే అనేది నాకు యాక్టివ్గా స్టార్ట్ అవుతుంది. సో అది పాలు యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు పాలు, ఆ డికాషన్ అంతా కూడా బాగా మరిగేంత వరకు ఫ్లేమ్ని సిమ్ చేసుకోవాలి. సిమ్ చేసుకున్నాం కదా, అలా బాయిల్ అవుతూ ఉండాలి టీ అనేది. ఎంత బాగా టీ బాయిల్ అయితే అంత టేస్ట్ వస్తుంది కదా. సో నేను కూడా అంతే ఎక్కువసేపు మరగనించుకున్నాను. అలాగా స్పూన్తో కొంచెం ఒకసారి అలా కలుపుకున్నాను అంతే. ఇంకా సేపు మరిగిపోయింది కదా, చిక్కబడిపోతాయి టీ అనేది. నాకైతే ఆ స్మెల్ కూడా సూపర్ వస్తుంది, అల్లం వేసుకున్నాను కదా. ఇంకా అంతే అండి, టీ అయితే రెడీ అయిపోయింది. సో అలా మరుగుతూ ఉండనిచ్చుకుంటే ఎక్కువగా చిక్కదనం అనేది టీకి యాడ్ అవుతుందన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకొని టీ అనేది స్ట్రెయిన్ చేసుకొని కప్పులో పోసుకోవడమే. ఇక చక్కగా కూర్చొని టీ తాగితే ఆ డే అనేది కూడా యాక్టివ్గా స్టార్ట్. సో కూర్చొని ఎంజాయ్ చేస్తూ టీ తాగాలి. సో టీ మేకింగ్ మీకు నచ్చిందా ఈ వీడియో? సో నాకులాగా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో టీ లవర్స్ ఉన్నారా? నాకు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అది వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం